ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మార్చిలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం జిల్లాలో 38-39 డిగ్రీలుగా ఉన్న పగటి ఉష్ణోగ్రతలు రాగల 2-3 రోజుల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. 38-39 డిగ్రీలుగా ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రతలు రానున్న 2-3 రోజుల్లో 40 నుంచి 42 డిగ్రీలకు చేరేటటువంటి ఒక అవకాశం ఉంది అనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల యొక్క నేపథ్యంలో, హెచ్చరికల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. చూస్తున్నాం దాదాపుగా ప్రతిరోజు కూడా అంటే మధ్యాహ్న ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్టయితే మధ్యాహ్న ఉష్ణోగ్రతలో మాత్రం తీవ్రమైనటువంటి ఒక పెరుగుదల అయితే ప్రతిరోజు కనిపిస్తోంది. దాదాపుగా 38, 39, 40 అలాగే మరో 2 రోజుల్లో 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే చేరుకునేటటువంటి ఒక అవకాశం ఉందని ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ఇటు ఉమ్మడి అంటే కొన్ని చోట్ల కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. దాదాపుగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల్, కరీంనగర్, ఆసిఫాబాద్ అలాగే ఇటు జగిత్యాల అంటే ఇటు కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు సంబంధించి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు కూడా మధ్యాహ్నం వేళ వీచేటటువంటి ఒక అవకాశం ఉంది అనేటువంటి ఒక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తర్వాత అంటే ప్రజలు ఎవరైతే అత్యవసరం అయితే తప్ప ఈ యొక్క వేడి ఉన్న ప్రాంతాల్లో అంటే ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో 40 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప పట్టపగలు బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఇటు వైద్యులైతే కూడా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పెరుగుతున్నటువంటి సూర్యకిరణాల వల్ల అతినీలరహిత కిరణాలు మనిషి చర్మంపై పడి ఆ తర్వాత ఈ యొక్క డీహైడ్రేషన్ కారణంతో వడదెబ్బకు సోకే అవకాశం ఉంది. కాబట్టి వడదెబ్బ సోకేటటువంటి ఒక ప్రాంతాల్లో మరి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులైతే సూచిస్తున్నారు. ఎందుకంటే వడదెబ్బల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు. ఎండలు ఎట్లున్నాయి ఇప్పుడు మార్చిలోనే ఇట్లుంటే మరి వచ్చేటటువంటి ఏప్రిల్ మేలో ఎట్లా ఉంటాయి? మాకు ఏప్రిల్ స్టార్ట్ అయింది. ఒక 10 రోజుల తర్వాత ఎండలు బాగా ఉన్నది. మేము ఆటో నడుపుతున్నాం కానీ మస్తు కష్టపడుతున్నాం. అయినా సారు ఫుల్ ఎండ అవుతున్నది. ఇప్పుడు ఎట్లా కష్టపడి మేము చేస్తున్నాము. గిరాకు కూడా తక్కువ అయిపోయింది సారు. ఎండకు ఎవరు వస్తలేరు, పోతలేరు. బస్సులో ఎక్కువ మంది వస్తే ఇక్కడ స్టాప్ ఉన్నది మాకు, అయితే గిరాకు అవుతుంది. దానికోసం ఎండలు ఫుల్ బాగా అయిపోయింది. మరి ఇప్పుడు పగటి వేళ అయితే బాగా ఎక్కువ ఉంటుంది కదా, మరి ఆ పట్టున ఇంటి దగ్గర ఉంటున్నారు లేదా తప్పకుండా బయట తిరుగుతున్నారు? ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి ఒక 2 గంటలకు మేము ఇంటికి పోయి బస్ ఆరాం చేసుకుంటాం. బస్ వెళ్ళనే వెళ్ళాం. ఇక ఇది ఎండ కోసం మస్తు భయపడుతున్నది. మన బాడీ మంచిగా ఉంటేనే మన ఎండ తలగితే మళ్ళీ పరిశాని పోతుంది. అట్లా కష్టపడి మేము ఇట్లా ఎండకి ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. ఎండలలో మస్తు తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకు ఉపశమనం ఏం చేస్తున్నారు మరి? ఇక ఎండలకి ఎక్కడ వెళ్ళ రాకుంటున్నారు. 10 అయిందని అంటే ఇంటికాడనే ఉండవలసి వస్తుంది. ఇప్పుడు మే నెల రాకముందే ఇన్ని ఎండలు ఉంటే మళ్ళీ మే నెలకి ఎంత ఎండ ఉండాలి? సో ఇప్పటి సందే మనము మన పిల్లలు మళ్ళీ మనం కూడా హెల్త్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఎండ కొట్టినప్పుడు కొంచెం నీడకు కానీ చల్లటి నీళ్ళు కానీ తాగి ఇక్కడ ఆగి కొంచెం మళ్ళా పని చేసుకొని వెళ్తామని. పని చేయక తప్పదు పని చేయని వాడిది. బాగా అయింది అయిపోతే ఇంట్లోకి వెళ్ళి రాకుంటుంది. సాయంత్రం దాకా అది బరి ఉంటుంది. మరి ఇప్పుడు మన ఊళ్ళల్లో కూడా అట్లా ఉన్నాయా? ఇక్కడ అంతే ఊళ్ళో పల్లెటూరులో ఇక సిటీలో కొంచెం తక్కువనే కనబడితే పల్లెటూరులో బాగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. సాగుతాయి. తోడే ఒక 2 గంటల పని జరుగుతుంది పొద్దున పూట. అత్యవసరం అయితే తప్ప ఎవరికైతే బాగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో అది ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ యొక్క అతి ముఖ్యమైన పనులు నెరవేర్చుకోవాలని, మధ్యాహ్నం వేళ ఇంటి పట్టున ఉంటే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా అత్యవసరం అనుకుంటే అంటే తప్పక రావాల్సినటువంటి అవసరం ఉంటే కనుక ఎండ పైకి తగలకుండా కాటన్ దుస్తులు కానీ లేకపోతే నెత్తిపైన టోపీ కానీ లేదంటే తెల్లని వస్త్రాలతో పూర్తిగా కవర్ చేసుకొని అలాగే కాటన్ తెల్ల దుస్తులు ధరించి బయటికి రావాలని చెప్తున్నారు. ఇక మరోవైపు చూస్తుంటే ఇటు కొబ్బరి బొండల వద్ద గిరాకీ కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఇక వేసవి తాపం నుంచి సేద తీరేందుకు ఇటు ప్రజలు
చలవ అంటే ఇటు చలవ పందిళ్ళ కింద ఉండడము, నీడ పట్టున ఉండడము, అలాగే ఆ ఎండ వేడిమికి డీహైడ్రేషన్ గురి కాకుండా కొబ్బరి నీళ్లు సేవిస్తున్నారు. అలాగే కొంతమంది శీతల పానీయాలు సేవిస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండలు అయితే రోజు రోజుకు పూర్తిగా పెరుగుతున్నాయి. కాబట్టి మరి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలాగే పిల్లలు ఈ యొక్క ఎండకి బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఎవరైతే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పూర్తిగా కవర్ చేసుకొని సురక్షితంగా బయటికి రావాలని చెప్పి చెప్తున్నారు. ఇక ఎండల వల్ల పెరుగుతున్నటువంటి ఒక ఉష్ణోగ్రతల వల్ల ఈ యొక్క వడగాలుల వల్ల వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా పెరుగుతున్నటువంటి ఒక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరో 2 రోజుల పాటు దాదాపు 40 నుంచి 42 డిగ్రీలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడ అతి గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతంగా ఆదిలాబాద్ జిల్లాకు పేరుంది. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఇటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.